మాఘపురాణం 13వ అధ్యాయము. శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును తెలుపుట. వశిష్ఠుల వారు విన్నవించిన మార్కండేయ చరిత్రను, శివలింగాకార వృత్తాంతమును అత్యంత కుతూహలముతో విన్న దిలీప మహారాజు, వశిష్ఠ మహాముని, ఈ మాఘమాస మహత్యమును తెలుపు విషయములింకను ఎన్నింటినో మీ నుండి వినాలనే ఉత్కంఠతతో ఉన్నాను, కావున సెలవీయుండని అభ్యర్థించాడు. అతని కోరికను కాదనలేక వశిష్ఠుల వారిట్లు చెబుతున్నారు. ఓ దిలీప మహారాజా, ఈ మాఘమాస మహత్యమును ముందు శివుడు పార్వతికి విన్నవించాడు. బ్రహ్మదేవుడు నారదునికి విన్నవించాడు. దానినే మీకు విన్నవించెదను, శ్రద్ధగా ఆలకింపుము అంటూ చెప్పసాగాడు. ఒకనాడు కైలాస పర్వతమందు శివుడు ఒంటరిగా కూర్చొని ప్రకృతిని తిలకించుతున్న సమయంలో పార్వతీదేవి వచ్చి, నాదా, మీ ద్వారా అనేక కొత్త పుణ్య విషయములను తెలుసుకున్నాను, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినియుండలేదు. వాటిని కూడా మీ వలన వినవలననే కోరికతో ఉన్నాను, కావున నా కోరికను తీర్చి నన్ను ధన్యురాల్ని చేయండి స్వామి అని ప్రార్థించింది. అప్పుడు ప్రేమతో అర్థిస్తున్న పార్వతి కోరికను కాదనలేకపోయాడు పరమేశ్వరుడు. దేవి, నీ కోరికను తప్పక తీర్చెదను అంటూ చెప్పసాగాడు. సూర్యుడు మకర రాశి అందుండగా మాఘమాసమందు ప్రతివారును ప్రాతకాలమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదిలో స్నానము చేసి విష్ణు పూజలు చేయాలి, దాన ధర్మాది సకృత్యములను చేయాలి. అట్లు చేసినచో సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక మరణించిన పిదప మోక్షమును పొందగలడు. అట్లే సూర్యుడు మకర రాశిలో ఉండు మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు ఏ మనుజుడు నదీ స్నానము చేస్తాడో అట్టివాడు వైకుంఠమునకు పోయి సుఖింపబడతాడు. అంతేకాదు, ఈ మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నది అందైనను సముద్రమందైనను చెరువులు బావులందును ప్రాతకాలమందు స్నానం చేసినచో వారికి విశేష పుణ్యఫలము కలుగటయే కాక వారి సమస్త పాపములు హరించుకుపోవును. విడువకుండా రెండవ రోజున మూడవ రోజునను అట్లే స్నానమొనర్చినచో విష్ణులోకము, విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమందు ప్రయాగక్షేత్రములో త్రివేణి సంగమ స్నానమొనరించినచో అట్టి వారి జన్మరాహిత్యమును పొందుదురు, అనగా వారికి మరుజన్మ అనేది కలుగదు. మహేశ్వరి, మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా చేయు నదీ స్నానమునకు ఫలితమింతని చెప్పనలవి కాదు. మాఘమాసమందు దొరికిన ఏ నీటి తావు ఎందైనను, అనగా నది, చెరువు, బావి, కాలువ లేదా గోపాదనము నంతటి నీరున్న ప్రదేశమునందైనను ప్రాతకాలమందు స్నానమాచరించి ఆదిత్యునకు ఆర్ఘ్యప్రదానము గావించి శక్తి కొలది దానధర్మములు చేయవలెను. అటు పిమ్మట విష్ణువార్చనలు, శివార్చనలు గావించాలి. ఎందుకంటే అన్ని మాసములలోనూ మాఘమాసము అత్యంత శ్రేష్టమైనది. సర్వ దేవతలందునూ శ్రీమన్నారాయణుడే ముఖ్యుడు కదా. ఆ శ్రీమన్నారాయణుడే కదా సకల చరాచర జీవరాశిని పోషించి పెంపొందించుచున్నది. శాస్త్రాలన్నింటిలోనూ వేదశాస్త్రము ముఖ్యమైనది. జాతులన్నింటిలోనూ బ్రాహ్మణ జాతి శ్రేష్టమైనది. పర్వతములన్నింటిలోనూ మేరు పర్వతము ఉన్నతమైనది. అట్లే మాసాలన్నింటిలో మాఘమాసం మిక్కిలి శ్రేష్టమైనది. కావున మాఘమాసమందు చేయు విష్ణు పూజలు, భజనలు, సంకీర్తనలు, దాన ధర్మాది సకృత్యములు విశేష ఫలమునిస్తాయి. భగవంతుని చేరుటకు భక్తి మార్గమొక్కటే సులభోపాయమని గ్రహించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించినచో ఆ భగవంతుడే మన రక్షణను చూసుకుంటాడు, అడగకుండానే అన్నీ సమకూరుస్తాడు. కావున ఈ పుణ్యమాఘమాసమందు సర్వులు భగవంతుని సేవయందే తరించాలి. చలిగా ఉన్నదని స్నానం మానివేయటం అనేది రాబోయే పుణ్యాన్ని కాలదన్నటమే. ఈ మాఘమాసములో ప్రాతకాలముననే లేచి స్నాన పానాదులను గావించి సూర్యునికి ఆర్ఘ్య ప్రదానం చేసి
నమస్కరించి నైవేద్యం పెట్టి శుభ్రమైన ధవళ వస్త్రాలను ఒక పేద బ్రాహ్మణునికి దానం చేసినచో మంచి ఫలితము పుణ్యము వచ్చును. ఒక దుష్టంతము వచ్చుటకు కారణము దానధర్మాది కార్యములను చేస్తున్న వారిని అడ్డగించుట, దాతలను అపహాస్యము చేయుట ఇత్యాది దుష్కృత్యములు వల్లనే నని గ్రహించాలి. అట్టి దుర్మార్గుల ఘోర నరకమును అనుభవిస్తారు. సర్వ పాపములను మూటగట్టుకొని యమ దూతనలకు గురి అవుతారు. వంశక్షయము కలుగును. రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. తద్విరుద్ధముగా అంటే మంచి పనులను చేయుటకు ప్రోత్సహించిన వారు పుణ్యలోక గతులను బడయుదురు. శక్తిహీనులు మాఘమాసమందు శిరస్సుపై నీళ్లు చల్లుకొని మానసిక పూజలు చేసి ఆదిత్యునికి అభివాదము చేసిన చాలును. అట్టివారు మాఘమాస మహత్యమును వినుటగాని చదువుటగాని చేసినచో అట్టివారు తమ ఏడవ జన్మాంతమున విష్ణుపద ప్రాప్తి నొందుదురు. మనం చేసుకున్న పాపములు దారిద్ర్యములు తొలగిపోవాలంటే మాఘమాస విధులే శ్రేష్టమైనవి, పుణ్యదాయకమైనవి. ఈ మాఘమాసము 30 రోజులు క్రమం తప్పకుండా పూజా పునస్కారాలు, దాన ధర్మాది కార్యక్రమాలు, భజనలు, ఆలయ సందర్శనాలు, భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉన్నట్లయితే అతనికి 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యఫలము సిద్ధించును. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి సంతృప్తి పరచినిచో ఎనలేని పుణ్యమును సంపాదించుకోగలరు. బ్రహ్మహత్యాది ఘోర పాపములన్నీయు నశించిపోవును. ఈ మాఘమాసమునందలి రోజులు కడు నియమ నిష్టలతో నున్నచో అతడు రౌరవాది నరకముల నుండి విముక్తుడగుటయేగాక గతించిన తన వారిని కూడా విముక్తులను చేసిన వాడగును. పార్వతి, మాఘమాస మహత్యము, నదీ స్నాన ఫలమును ఇత్యాదులను చెప్పితిని. నీవును అట్లే ఆచరించి సద్గతులను పొందుము. ఈ మాఘమాస మహత్యమును గురించి ఎంత చెప్పినను తక్కువే. ఇది ఒక తరగని గనిలాంటిది సుమా అన్నాడు కైలాసవాసియగు పరమేశ్వరుడు. మాఘపురాణం 13వ అధ్యాయం సమాప్తం.